హే మిస్టర్, కళ్ళు నెత్తికెక్కాయా? కాదు, కారుకి ఎక్కాయి. లేకపోతే ఏంటి మేడం, కారు నడిపేటప్పుడు కళ్ళు ఎలా నెత్తికెక్తాయి, కారుకి ఎక్కుతాయి కానీ. సరే సరే తీ, నీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, బండి పేపర్స్ అన్ని బయటికి తీ. హలో హలో, నువ్వేమైనా బ్రేక్ ఇన్స్పెక్టర్ కూతురువా ఏంటి? కాదు, కాకి ఇన్స్పెక్టర్ కూతుర్ని. అయ్యో సారీ మేడం, తప్పైపోయింది, చూసుకోలేదు. సరే సరే. ఇలాంటి చిన్న విషయాలు నాన్నగారికి అలా చెప్పకండి మేడం. సరే సరే, నీ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, బండి పేపర్స్ అన్ని బయటికి తీ. అవన్నీ నా దగ్గర ఎందుకు ఉంటాయి మేడం, కారు ఓనర్ దగ్గర ఉంటాయి. కానీ అంటే ఈ కార్ నీది కాదా? కాదు మేడం. ఓ నీ వేషాలో, అంటే కార్ కొట్టేశావా? నా ఫేస్ చూస్తే కార్లు కొట్టేసే వాళ్ళ ఉన్నానా మేడం? లేదు లేదు, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళ ఉన్నావు. అబ్బా ఊరుకొని మేడం, నా ఫ్రెండ్ మెకానిక్ ఓసారి కార్ రిపేర్ చేసి ట్రైల్ అయ్యమన్నాడు. ఎవరికి? నాకా? అవ్వా, నేను అలాంటి కాదండి బాబు. మరి ఎలాంటి వాడువేంటి? అయ్యి బాబాయ్, నన్ను వదిలేండి మేడం. నిన్నెప్పుడు పట్టుకున్నాను? అయినా ఇప్పుడు నేను వదిలేస్తే ఈ బైక్ నీ బాబు వచ్చి తీస్తాడా ఏంటి? అయ్యి బాబాయ్, మీకు నమస్కారం బాబు, నేనే తీసేస్తా. కార్నే. నాకు పని ఉందండి. నాకు మాత్రం నీతో ఉండాలని ఉందనుకుంటున్నావా ఏంటి? నాకు పనే ఉంది. మీరు చాలా ఎక్కువ చేస్తున్నానా? నా బైక్ గుద్దిందే కాకుండా నన్నే ఎక్కువ చేస్తున్నా అంటావా? పదరా స్టేషన్కి పదా. ఎక్కడి వరకు వెళ్ళాలి మేడం? కాఫీ షాప్కి పోని. ఏంటి ఇప్పుడు నన్ను వాడుకుని వదిలేస్తావా? ఆల్రెడీ నువ్వు ఒకరిని వాడుకుని వదిలేసావుగా. నువ్వు చేస్తే న్యాయం, నేను చేస్తే అన్యాయమా? ఛీ, నిన్ను ప్రేమించడం కన్నా చావడం బెటర్. అయితే చావే. పొద్దునే ఇదే మోహన్ చూసానే ఏంటో అన్ని ఇలాంటి కేసులో తగులుతున్నాయి ఈ వేళ. కొంప తీసిపోయిందే ఏంటిది? హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. మోసపోయాను కార్తీక్, మోసపోయాను. ఇదే చెంపదెబ్బ నిన్ను ఆ రోజు కొట్టుంటే ఈ వేళ వీడి చేతిలో ఇలా దెబ్బ తినేదాని కాదు. అప్పుడు కొట్టుంటే నీకు ప్రేమ అంటే ఏంటో తెలియదు, అందుకే ఈ క్షణం కోసం వెయిట్ చేస్తా. తను ఎందుకు కొడుతున్నావు? తను ఏం చేసింది? ఏమైంది మేడం? సడన్ గా బైక్ ఆగిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీ పేరేంటి? సిద్ధు. సిద్ధు గారు, ఒకసారి బైక్ ట్రైల్ వేసి వస్తారు. సరే. బాయ్ సిద్ధు. హాయ్ రా. హాయ్ రా. అరే మామ, నాకు ఒక అమ్మాయి బాయ్ చెప్పిందిరా. అవునా? ఎవర్రా అమ్మాయి? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ రోడ్డు మీద నుండి అనుకుంటా. అవే సీనియర్స్తో తగ్గించుకుంటే మంచిది. అబ్బో. అమ్మాయి వచ్చి బైక్ రిపేర్ చేయించుకుని ఒకసారి ట్రైల్ అయ్యమందిరా. దేన్ని? బైక్ని. ఓ. తను వెళ్ళేటప్పుడు తన చేతితో నా ఫేస్ని ఇలా అని బాయ్ చెప్పి వెళ్ళిందిరా. ఇంతకు డబ్బులు ఇచ్చిందా? మన వాళ్ళ దగ్గర మనం డబ్బులు ఎలా తీసుకుంటాంరా? ఊరిని వేసాలు. అరే, సిటీ అమ్మాయిలతో కాస్త జాగ్రత్త. పిల్లాడివి పిల్లాడిలా ఉండిబే. సరే చూద్దాం. హాయ్ సిద్ధు. హాయ్. టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుదామా? యా షూర్.
హాయ్ సిద్ధు, హాయ్. మూవీకి వెళ్దామా? ఓకే. సిద్ధు, షాపింగ్కి వెళ్దామా? యా షూర్. అవును, ఇప్పుడు షాపింగ్ ఏంటి? రేపు నా బర్త్డే. అరే మామ, రేపు నా పిల్లది బర్త్డే రా, ఏం గిఫ్ట్ ఇవ్వమంటావు? అరే మామ, నన్ను అడుగుతావేంట్రా? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? సరే, గోల్డ్ రింగ్ ఇవ్వమంటావా? అరే మామ, ఎంతో కష్టపడి షాప్ పెట్టుకొని అమ్మను బాగా చూసుకోవాలని అనుకున్నావు కదరా. ఈ షాప్ కొనే డబ్బులతో అమ్మాయికి గిఫ్ట్ కొనడం అంత అవసరమా? తను నాకు అమ్మలెక్కే. ఆల్ ద బెస్ట్ రా మామ. Happy birthday, baby. థ్యాంక్ యూ బేబీ. Many happy returns of the day. వీడేంటి ఇప్పుడు కాల్ చేశాడు? అరే మామ, చెప్పరా. అరే మామ, తను నన్ను మోసం చేసిందిరా. తను ఎక్కడుందిరా? మా వాడిని ఎందుకు మోసం చేసావు? నేను మీ వాడిని మోసం చేయడం ఏంటి? కొంపదీసి మీ వాడిని లవ్ చేస్తున్నావు అనుకుంటున్నాడా ఏంటి? అసలు వీడిని ఎవరైనా లవ్ చేస్తారా? వీడి చెప్పని చెప్పేసి అసలు వీడి కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? వీడు నన్ను లవ్ చేయడం ఏంటి? వాడిని లవ్ చేస్తున్నా. రిచ్ పీపుల్, రిచ్ లవ్. ఎన్ని రోజులు మా వాడితే ఎందుకు తిరిగావు? జస్ట్ టైం పాస్, వాడుకున్నా అంతే. వాడు వేసుకొచ్చిన బైక్ చూస్తున్నావు, వాడు వేసుకున్న డ్రెస్ చూస్తున్నావు, వాడు పర్సులో మనీ చూస్తున్నావే కానీ వీడి గుండెలోన్న ప్రేమను గుర్తించలేకపోతున్నావు కదా. ఏదో ఒక రోజు వీడి ప్రేమ ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయి. ఏంటి అన్నావు? రిచ్ పీపుల్ రిచ్ లవ్. రిచ్ పీపుల్ రిచ్ లవ్ అంటే ఇదా? మీలాంటి వాళ్ళందరూ ఇంత కడుపులో పెట్టి చూసుకునే వాళ్ళని ఎవరో నంబర్ కడుపులు చేసే వాళ్ళనే నమ్ముతారు. ఏంటి అన్నా? వీడి కలర్ ఏంటి, నా కలర్ ఏంటా? వీడి క్యారెక్టర్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి? ప్రేమకు కావాల్సింది కలర్ కాదు, క్యారెక్టర్. వాడు ప్రేమకు నీ ప్రేమకు తేడా ఏంటో తెలుసా? వాడిలో మనీ చూసావు, నీలో వాళ్ళ అమ్మను చూశాడు, అంతే తేడా. తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడంటావా? వాడు వాడుకునే టైపు కాదు, వేడుకునే టైపు. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, ఒక అబ్బాయి నిజాయితీగా లవ్ చేస్తే ఆఖరికి అమ్మాయి వేసైనా సరే ఇక్కడ పెట్టి చూసుకుంటాడు. ఎందుకంటే మగాడి ప్రేమ మరువనిది. ఏరా మామ, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నారా? ఇంకా అదే అసలోనే ఉన్నావా? నేను బైక్ని అయితే రిపేర్ చేయగలను కానీ నా మనసును రిపేర్ చేయలేను కదరా. సరే, తను నిన్ను వదిలిపోయింది కదరా, తనను కూడా నీలానే వదిలేస్తే? అలా అనుకురా, తను ఆడుతూ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. మరి హ్యాపీగా లేకపోతే? అలా అనుకురా, వింటే ఏడుపు వస్తుంది. తను నిన్ను వదిలేసింది కదరా. నేను వదలలేదు కదరా. ఇంతకన్నా ఎవరేం చెప్పగలం? చివరకు మీ ఫ్రెండ్ ప్రేమను గెలిపించారే. అందులో నా గొప్పదనం ఏం లేదండి. వాడి నిజాయితీ వాడి ప్రేమను గెలిపించింది. ప్రేమ గురించి ఇంత గొప్పగా వివరించావు ఏంటి కదా? అబ్బాయి ఏం లేదండి. ఒక అబ్బాయి ప్రేమ గురించి ఇంత గొప్పగా వివరించాడు అంటే ఒకటి ఆ అబ్బాయి ప్రేమలో బాగా మునిగిపోయినా ఉండాలి, లేదా ప్రేమలో ఓడిపోయినా ఉండాలి. మరి నీ కదేంటి బాస్? అది ప్రేమేమో తెలియదు కానీ నేను చాలా మంది అమ్మాయిలు చూసా. బట్ ఫస్ట్ టైం ఒక అమ్మాయిలో ఒక అమ్మను చూసా. ఎందుకంటే ఆకలంటే అన్నం పెట్టేది ఒక అమ్మ మాత్రమే. హాయ్ మేడం, పిల్లలకి స్వీట్స్ ఇవ్వాలి. ఏ పిల్లలు అందరూ లైన్లో నుంచోండి. అక్క, ఇంకా లడ్డు ఇవ్వు. ఏమైందిరా చిట్టి తల్లి? అక్క, అన్నం తిని 2 రోజులు అయిందక్క. అయ్యో, బ్యాగ్లో కూడా మనీ ఏం లేవే, ఇప్పుడు ఎలా?
మేడం ఇది అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళకి అన్నం పెట్టండి. సరే అమ్మా. సరే ఉంటాను మేడం. అదేంటే మీ నాన్నగారు తన గుర్తుగా నీ మెడలో చైన్ వేస్తే నువ్వు అలా ఇచ్చేసావు, కరెక్టేనా? నాన్నగారు ఎక్కడున్నా ఇక్కడ ఉంటారు, కానీ వాళ్ళకి నానుకునే వాళ్ళు ఎవరూ లేరు కదే. అయినా గుర్తులనేవి గుండెల్లో ఉంటే చాలు కదే. ఆ చైన్ నాకు కావాలి మేడం. ఎందుకు బాబు? లేదు మేడం, ఆ డబ్బులు నేను ఇస్తా. ఓకే. తను నేనేరా, మరి తనతో అప్పుడే మాట్లాడొచ్చుగా. గుర్తులు అనేవి గుండెల్లో ఉంటే చాలు, అందుకే ఇక్కడ పెట్టుకున్నా. అయినా తనెక్కడ నేనెక్కడ, ఏ యాంగిల్లో చూసినా తనకు నేను సరిపోను. ప్రేమకు వాల్యుయేషన్స్ ఉండవు, ఓన్లీ ఎమోషన్సే ఉంటాయి. సరే తనకి సరిపోనంటున్నావు కదా, మరి తను ఎలా ఉంటుంది ఏంటి? ఏమో అండి, తెలియదు. ఏంటి తన మొహం కూడా చూడలేదా? మొహం చూడకుండానే ప్రేమించావా? లేదండి, మనసు చూసి ప్రేమించా. సరే తనని ఎలా గుర్తుపడతావు? సరే తను కనిపిస్తే ఏం చేస్తావేంటి? ఏం చెయ్యను. వాట్? నేను తనని ప్రేమించా కానీ తను నన్ను ప్రేమించలేదు కదా. ఒకవేళ తను నిన్ను ప్రేమిస్తే? ఛాన్సే లేదు, ఎందుకంటే నేను ఎవరో తనకు తెలియదు కదా. అవును, ఇప్పటి వరకు నా స్టోరీ చెప్పా, మరి నీ స్టోరీ ఏంటి? నీ కథ ఏంటి? ఒక అమ్మాయి నడి రోడ్డు మీద బట్టలు చిరిగిపోతే ఇంకా చిరిగిపోతే బాగుండు అనే మగాళ్ళని చూశాను, కానీ ఒక అమ్మాయి మానం కోసం తన వంటి మీద ఉన్న బట్టలు విప్పి కప్పే మగాడిని తన్నే చూసా. అయ్యయ్యో, డ్రెస్ మొత్తం. మా వాడి ప్రేమలాగే మీ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఏంటి నేను ప్రేమించింది తన్నే, తను ప్రేమించింది నన్నే. తనకి అర్థం కాలేదా ఏంటి? ఏంటి, తనను సేవ్ చేసింది నేనే కదా, అంటే నన్ను ప్రేమించింది తనే, తనను ప్రేమించింది నేనే. రిచ్ పీపుల్ రిచ్ లవ్ అంటే రిచ్గా ఉన్న వాళ్ళని ప్రేమించమని అర్థం కాదు, వాళ్ళ ప్రేమను రిచ్గా కాపాడుకోమని అర్థం. ప్రేమంటే ఒకరిని మోసం చేయడమో లేదా ఒకరి చేతిలో మోసపోవడమో అని కాదు. ప్రేమంటే ఒక పవిత్రత. ఆ పవిత్రతను మన యూత్ అందరూ కాపాడుకోవాలని కోరుకుంటూ మీ చందు, CSR.